హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్‌ప్లెనేషన్. నా నేమ్ ఫైన్ అంటే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయని మీకు తెలుసు, నాకు తెలుసు. వీడియోస్ అయితే ఎందుకు లేట్ అవుతున్నాయంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్. మెయిన్ పాయింట్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంత మోటివేషన్ మీకు అర్థమైంది ఫ్రెండ్స్. చూస్తే నేను ఆ వీడియోస్ ఎలా ఉంటే మీకు తెలుసు, నాకు తెలుసు. వీడియోస్ అలా చేయాలంటే మాత్రం మీరు కొద్దిగా నాకు మోటివేషన్, కొద్దిగా బూస్టప్ అయితే రావాలిగా ఫ్రెండ్స్. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అప్పుడు ఇంకా మీకు వీక్కి 1 అయినా 2 అయినా కన్ఫర్మ్ వస్తాయి వీడియోస్. ఇప్పుడైతే వీక్ 2 వీక్స్కి ఒకటి అలా వస్తుంది. నాకు ఎందుకంటే మోటివేషన్ లేదు, అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు కాబట్టి నాకు కొద్దిగా మోటివేషన్ లేదు. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ చూడండి. ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే మనం ఓల్డ్ పవర్ బ్యాంక్ని అయితే టార్చ్ లైట్లో అయితే కన్వర్ట్ చేయబోతున్నాం. అదే ఫ్రెండ్స్ వీడియో ఈరోజు. ఈ వీడియో అయితే అంటే ఓల్డ్ రీఛార్జబుల్ పవర్ బ్యాంక్ ప్లస్ లైట్, దీని అయితే మనం అంటే మొత్తం రీఅసెంబుల్ చేసి ఓన్లీ టార్చ్ లైట్ లాగైతే రీఛార్జబుల్ టార్చ్ లైట్ అయితే తయారు చేయబోతున్నాం ఈ వీడియోలో. ఇంకోటి మన వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి. కింద కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అలా పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మనం ఓల్డ్ పవర్ బ్యాంక్ అన్నాం కదా, దీన్నే మనం టార్చ్ లైట్ అయితే తయారు చేయాలి. ఆల్రెడీ ఎక్కడైతే లైట్ ఉంది ప్లస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 2 పిన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు ఫస్ట్, లేకపోతే ఇప్పుడు చూడండి కనపడింది మీకు, ఇదిగోండి ఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం లైట్ అయినా గ్లో చేయొచ్చు. ఇదైతే వర్క్ అవ్వట్లేదు. ఫస్ట్ దీన్ని అయితే మనం కన్వర్ట్ చేద్దాం టార్చ్ లైట్లో. దీన్ని ఎప్పుడు తీసి ఫస్ట్ దీని లోపల ఏముందో చూద్దాం. దీని డిఫ్యూజర్ క్యాప్ ఇవ్వండి ఫ్రెండ్. దీని లోపల మోడల్ అను 4 బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఇదే లైట్. ఫస్ట్ ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. ఒక 9 వాట్స్ బ్యాటరీ తీసుకొని ఫస్ట్ ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది అయితే చూద్దాం. వర్క్ అవుతుండొచ్చు ఫ్రెండ్స్, అవుతుంది, వర్క్ అయితే అవుతుంది లైట్ అయితే. ఇప్పుడైతే మనం దీన్ని అయితే లైట్ అయితే రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ అయితే దీన్ని నుంచి అయితే మనం షోల్డరింగ్ నట్ తీసుకొని చేసేద్దాం. ఊడిది ఫ్రెండ్స్ ఇది అయితే. ఫ్రెండ్స్ ఇదైతే పీక్. దీనికైతే వైర్లు షాల్డింగ్ చేసి అయితే మీకు చూపిస్తా, టైం వేస్ట్ ఇదంతా. ఇదైతే ఫస్ట్ దీన్ని అయితే రిపేర్ చేసి చూపిస్తాను మీకైతే ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, వైర్లు అయితే షాల్డింగ్ అయితే అయిపోయినాయి. మీకు పర్టికులర్గా కనపడాలంటే ఇంకొంచెం చూడండి ఇంత నీట్గా షాల్డింగ్ అయితే అయినాయో చూసారా. 2 రెసిస్టర్స్ అయితే షాల్డింగ్ చేసాం ఎక్కువ వోల్టేజ్ అవ్వకుండా. ఇలా అయితే వైర్లు షాల్డింగ్ అయిపోయినాక ఇప్పుడు ఫస్ట్ ఈ పవర్ బ్యాంక్లో 4 బ్యాటరీస్ ఉన్నాయి. మనమైతే 4 యూజ్ చేయకుండా 2 యూజ్ చేద్దాం, ఎందుకంటే సిరీస్లో కలుపుదాం. ఈ బ్యాటరీస్ అయితే సిరీస్లో అయితే కనెక్షన్ అయితే ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యారలల్లో ఉన్న సిరీస్లో ఉన్న చూద్దాం వోల్టేజ్ ఎక్కడ ఎక్కువ వస్తుంది, ఈ లైట్ అంతా కన్జ్యూమ్ చేసేదాన్ని చూసి దీన్ని ప్యారల్లో కలపాలా సిరీస్లో కలపాలనేది చూద్దాం. మనం అయితే సిరీస్లో అయితేనే కలుపుదాం. 2 బ్యాటరీస్ అయితే తీసుకొని ఇది ఇప్పుడు సిరీస్లో అయితే కలపాలా. ఇవి అయితే ప్యారలల్లోనే కలిపారు ఫ్రెండ్స్ వీటిని అయితే. చూడండి ఇప్పుడైతే దీన్ని అంతా మొత్తం జుగాడంతా మనం పీకేద్దాం షోల్డరింగ్ వేయడంతో. ఫ్రెండ్స్ ఈ మోడల్ అయితే ఇప్పుడు మనకైతే ఫెయిల్ అయిపోయింది. ఇదైతే యూజ్ కాదు నాకు తెలిసినంత మాత్రం అయితే. ఇవ్వండి ఇదైతే పోయింది. దీన్ని వేసుకుంటే వర్క్ అయింది. ఇదైతే దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం, ఎక్కడైనా అయితే యూజ్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే బ్యాటరీస్ని అయితే ప్యారలల్ అయితే కలుపుకుందాం. అంటే ప్యారల్లో కలిపినాక కనపడతా ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, వైర్స్ అయితే షాల్డింగ్ చేసేసి అయిపోయింది. బ్యాటరీస్ని అయితే ప్యారలల్లోనే కలిపా, సిరీస్లో కలపలా, డబుల్ వోల్టేజ్ అవుతుందని. అయితే ఇప్పుడు మనం వీటిని రీఛార్జబుల్ టార్చ్ లైట్ చేస్తున్నాం కాబట్టి దీనికైతే
TP4056 ఛార్జింగ్ మోడల్ అయితే కావాలి ఫ్రెండ్స్. దాంతోపాటు దీని కనెక్టర్ అయితే ఒకటి కావాలి. ఇప్పుడైతే దీనికైతే దీని కనెక్షన్ అయితే ఇచ్చేసి మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చేసి మీకైతే చూపిస్తా. చూడండి, మొత్తం అయిపోయింది. రీఛార్జబుల్ టార్చ్ లైట్ కాబట్టి దీన్ని మొత్తం తయారు చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కనెక్షన్స్ అయితే మొత్తం అయిపోయినాయి. చూడండి, లైట్ నెగిటివ్ వచ్చేసి ఏంటంటే TP4056 నెగిటివ్కి అయితే ఇచ్చేయండి, పాజిటివ్ వచ్చేసి పాజిటివ్కి ఇచ్చేయండి. ఇదంతా బేసిక్ కనెక్షన్స్ అని నేను వీడియో టైం వేస్ట్ ఎందుకని నేను చూపించలేదు, అందరికీ తెలుసు ఈ కనెక్షన్స్. చూడండి, బ్యాటరీ నెగిటివ్ పాజిటివ్ అయితే ఇక్కడ షాల్వింగ్ చేయండి. ఇన్ని దగ్గర అవుట్ వైర్స్ తీసుకొని ఒకటి లైట్కి ఒకటి స్విచ్కి అయితే ఇచ్చేయండి మధ్యలో కనెక్షన్. ఈ బ్యాటరీస్ అయితే అసలు ఛార్జ్ అనేది లేదు, మొత్తం అయిపోయింది. ఛార్జ్ చేసుకోవాలి. అందుకైతే మీకు ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ పెట్టి అయితే చూపిస్తా. ఫుల్ ఛార్జ్ అయితే బ్లూ లైట్ వెలిగిద్ది, అసలు ఛార్జ్ లేదు కాబట్టి రెడ్ లైట్ వెలుగుతుంది. ఇంకోండి చూడండి, రెడ్ లైట్ అయితే గ్లో అవుతుంది. రెడ్ లైట్ గ్లో అయినప్పుడే ఇంకోండి లైట్ కూడా చిన్న గ్లో అవుతుంది. ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. అందుకైతే మీకు చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఆన్ అయ్యిందిగా. చూడండి, ఇక్కడ రెడ్ లైట్ అయితే గ్లో అయింది. ఇక్కడ బ్లూ లైట్ వెలిగితే ఫుల్ ఛార్జ్ అయినట్టు బ్యాటరీ. అప్పుడు లైట్ ఫోకస్ కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీలో అసలు పవర్ లేదు కాబట్టి లైట్ గ్లో అవ్వట్లా. ఇప్పుడు దీన్నంతా ఈ కేసులో అయితే ఫిట్ చేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందో. ప్రొఫెషనల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అనేది అయితే. ఇప్పుడైతే దీంట్లో అయితే మనం ఫిట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ అన్ని సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడైతే ఈ ఛార్జ్ పిన్ని కూడా తీసేసి ఫస్ట్ మెయిన్ అయితే మనం బ్యాటరీస్ని ఇలా అయితే ఫిట్ చేసేద్దాం వాటి ప్లేస్లో. వాటిని అయిపోయినాక వైర్స్ అయితే ఊడకుండా అయితే చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఊడితే మళ్ళీ ప్రాబ్లం అయింది కాబట్టి. ఇదైతే ఇక్కడ పెట్టలేయండి ఇలాగా, అంటే ఇలా ఇక్కడ సెట్ అయితే ఇలా, ఎందుకంటే ఇక్కడ ఛార్జ్ చేసినప్పుడు లైట్ గ్లో అయితే అయింది కాబట్టి. దీనికైతే ప్లేస్ అయితే ఇలా పెడదామా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడైతే దీంట్లో అయితే మొత్తం ఫిట్ చేసి అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్ క్వాలిటీ అయితే వచ్చిందో అసలు అయితే. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉందో పవర్ బ్యాంక్ అయితే. మనమైతే కొద్ది జుగాడు చేసి అయితే ఇక్కడ నుండి కాకుండా ఇక్కడైతే ప్లేస్ చేస్తాం. వీటినైతే షోల్డరింగ్ ఐరన్ తోలేసి చూడండి స్విచ్ కూడా మార్చేసాం. అదైతే ఇక్కడ సెట్ అవ్వట్లేదని ఇదైతే పెట్టాము. దీంట్లో అయితే అసలు ఛార్జింగ్ అనేది లేదు, ఛార్జ్ చేసుకొని వాడుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ అంత నీట్గా అయితే వచ్చిందో. అప్పుడైతే అట్లా పడితే అట్లా ఉంది, ఇప్పుడైతే మనం నీట్గా చేసేసాం. ఇప్పుడైతే దీనికి ఒకసారి అయితే ఛార్జ్ పెట్టి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే పవర్ బ్యాంక్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది. ఈ పవర్ బ్యాంక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, చూపిస్తా. ఇగో లోపల రెడ్ లైట్ గ్లో అవుతుంది, కనపడుతుందా? చూడండి, అవును చూడండి రెడ్ లైట్. ఫుల్ ఛార్జ్ అయితే వైట్ లైట్ అయితే వెలిగిద్ది, అదే బ్లూ లైట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఫుల్ ఛార్జ్ అయినాకైతే లైట్ అయితే గ్లో అయ్యింది. ఇప్పుడైతే గ్లో అవ్వట్లా. దీన్ని అయితే షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. నేనైతే లైట్ ఎట్లా గ్లో అవుతుంది అన్నదైతే షార్ట్ వీడియో అయితే చూసి చూపిస్తా. మరి వీడియో లైక్ చేయకపోతే ఇంకా ఫాస్ట్గా లైక్ చేసుకోండి. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది అవుట్పుట్ అయితే. క్రేజీగా ఉంది కదా బిల్డ్ క్వాలిటీ కూడా. ఒక 1 అవర్ ఛార్జ్ చేస్తే 1 అవర్ అండ్ 1.5 అవర్ 2 అవర్స్ అయితే వస్తుంది. టార్చ్ లైట్ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ నీట్గా చేయట్లేదు అంటే, అర్థం కావట్లేదు అంటే కూడా కామెంట్ చేయండి. ఆ కామెంట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పిన్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి పక్కన ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి మెయిన్, దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. నేను ఇంతగానో ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు కొద్దిగా మోటివేషన్ రావాలి ఫ్రెండ్స్ మెయిన్. అప్పుడే నాకు వీడియోస్ అంటే చేసి మీకు వీక్ 1 పెట్టాలంటే, వీక్కి 1 వీడియో రావాలంటే మినిమం
నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. ఇప్పుడైతే 124 ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కల్లా 150 అవుతారు, లేకపోతే ఇంకో 2 వీడియోస్ తర్వాత 150 అవుతారని నేను అనుకుంటున్నాను. మీరైతే వీడియోని అయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు ఈ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిలో అయితే షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.